ప్లే బై మెన్షన్, ప్లే బై మెన్షన్, ప్లే బై మెన్షన్. ఎక్కడ చూసినా ఇదే పేరైతే వినిపిస్తుంది. అయితే ఈ ప్లే బై మెన్షన్ ఈ రోజు మెగా ర్యాంప్ ప్లస్ సేల్ కి అయితే వచ్చింది. చాలా మంది మెగా ర్యాంప్ నాటి ప్లే బై మెన్షన్ చేయించుకోవాలని ట్రై చేస్తున్నారు. కానీ ఎవరు అయితే ప్లే బై మెన్షన్ చేయించుకోలేకపోయారు. ఖచ్చితంగా మెగా ర్యాంప్ లో అయితే గెలవాల్సి ఉంటుంది. అది గెలవడం అయితే చాలా సులభం అయితే కాదు. ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. చాలా మంది ఓడిపోయారు కూడా. మిగతా వివరాలు కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి కనుక్కోవాల్సి ఉంటుంది. ఆహా, ప్లే బాయ్ మెన్షన్ భలే ఉంటుంది. అయితే ఖచ్చితంగా ప్లే బాయ్ మెన్షన్ లో మనం అయితే ఖచ్చితంగా గెలవాలి మెగారం. ఓకే, నేను ఒక్కడిని అయితే ఖచ్చితంగా తీసుకోరు. అసలు చిన్నపిల్లలు కదా, ఎక్కడ ఉన్నాడు ఈ మైక్ మా? ఖచ్చితంగా కింద పడుకొని ఉండి ఉంటాడో నాకు తెలుసు కదా. ఇంకా తెల్లవారైంది. తెల్లవారు కాదబ్బా, మధ్యాహ్నం అయిపోయింది. ఫుల్గా ఎండ కూడా తాగేసింది. కానీ ఎక్కడ ఉన్నాడు? అదిగా పడుకొని ఉన్నాడు. మైక్ మామ తొందరగా లేవు, నీకు వచ్చిన ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. లెగిస్తాను, చెప్పడానికి అవుతుంది అది. తొందరగా లేగు లేగు. అరే లేకప్పా, నువ్వు లేవలేదంటే చెట్లు ఇవన్నీ పీకేస్తా. నమ్మవా? చూడు ఎలా ఎక్కేస్తున్నాను. ఖచ్చితంగా ఇవన్నీ పీకేస్తా, ఒకటి వేసేస్తా. అరే లేకప్పా, మంచి గుడ్ న్యూస్ తెచ్చా. విన్నవా? గుడ్ న్యూస్ వచ్చేసి నువ్వు ముందు న్యూస్ అయితే చెప్పరాదు, గుడ్ బ్యాడ్ అని నేను చెప్తాను. న్యూస్ ప్లే బాయ్ మ్యాన్సన్ వచ్చేసి సేల్ కి వచ్చిందంట. ఏంటి, ప్లే బై మ్యాన్షనా? ఓహా, అరే చెప్పరా, ఎలా వచ్చిందిరా సేల్కి? రే తొందరగా చెప్పరా. అది వచ్చేసి చాలా ఇష్టం నాకైతే. తొందరగా ప్లే బై మ్యాన్షన్ వచ్చేసి మనమే సేల్లో కొనేద్దాం తొందరగా. అంటే సేల్ కాదు మీకు మా, కానీ సేల్ లెక్కలే. అంటే మెగా ర్యాంప్ అయితే పెడుతున్నారంట. అది ఒక్కసారి గెలిచేస్తే అది మొత్తం మాల్ ఇచ్చేస్తారంట. అంటే నేను చూసిన దాని ప్రకారం అయితే ఇదే మరి. మరి అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలంట మిగతా డీటెయిల్స్ వచ్చేసి. ఇంత చెప్పి ఇంకా ఇక్కడే ఆగి ఉన్నావు వేరా, తొందరగా వచ్చే కార్ తెస్తాను. అక్కడికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కొనుక్కొని గెలిచేద్దాం ఆ మ్యాన్షన్ వచ్చేసి. ఇంక అందులోనే మొత్తం తినడం ఉండడం అంతా. సరే తొందరగా వచ్చే. ఆహా, మ్యాన్షన్ అంట ఏముంటుందో ఏంటో తెలియదు, కానీ మెగా ర్యాంప్ అంటున్నారు అంటే కొద్ది తేడా కూడా ఉండాలి. మెగా ర్యాంప్ అంటే ఆడు చాలా కష్టమైన టాస్క్ వచ్చేసి చేస్తారు ఫ్రెండ్స్. చాలా మెగా ర్యాంప్స్ అయితే ఆడాను, మనకి ఎక్స్పీరియన్స్ ఉందండి. ఎలాగో మెగా ర్యాంప్ లో అయితే ఖచ్చితంగా గెలిచేస్తాం, ఏ మెగా ర్యాంప్ ఇచ్చినా. ఇదేంట్రా కారు ఎదురుగా, తొందరగా వచ్చి కారు ఎక్కువచ్చు, మనం తొందరగా బయలుదేరాలి. అసలు ఇంకెవరైనా వెళ్ళి పోటీ చేస్తే ఖచ్చితంగా అదైతే మన తెలుసు. అయినా కష్టమైన ర్యాంపులు అంటే మనం చెప్తే ఇంకెవ్వరు గెలరనుకో. గొప్పలు చెప్పడం ఎందుకు, తొందరగా వెళ్ళి మనం అయితే మెగా ర్యాంప్ లో అయితే పాల్గొనేద్దాం. ఏమంటారు రచించాను నువ్వు? ఏమంటా మీకు మా, నాకు కూడా స్టార్ మ్యాన్షన్ అయితే సారీ స్టార్ మ్యాన్షన్ మన టోనీ మామూలు కదా. మన ప్లే బాయ్ మ్యాన్షన్ అయితే నాకు చాలా ఇష్టం. అప్పుడే మానేస్తున్నాం, ఎలాగో మనకే వస్తుంది కదా. కానీ ఆ ప్లే బాయ్ మ్యాన్షన్ అయితే చాలా బాగుంది. నాకు చూసా కదా మైక్ మావా, టీవీలో ఏమన్నా ఉందా? ఓకే వచ్చేసాం మైక్ మావా పక్కనే. నేను టీవీలో చూసిన దాని ప్రకారం అయితే నాకు చెప్తానంటే రూట్ మొత్తం ఎక్కడ చాలా ఇష్టం అయితే. మొత్తం స్టార్ మ్యాచ్ మొత్తం చూసామావా, భలే ఉంది. ఇగో ఈసారి ఎక్కడ ఉన్నాడు జాన్, ఇతనే అంట అమ్ముతున్నాడు. ఇతని పేరు జాన్ అంట. తొందరగా వెళ్ళి కొనుక్కుందాం పదా. అమ్ముతున్నానా? నేనైతే అమ్మట్లేదు, కానీ మెగా ర్యాంప్ అయితే పెడుతున్నాను. అంటే నేను ఇక్కడ టోక్యో అయితే షిఫ్ట్ అయిపోతున్నాను, అక్కడికి వెళ్తున్నాను. అందుకని ఇది ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకున్నాను. అంటే ఫ్రీ అని కూడా కాదు, మెగా ర్యాంప్. కానీ మీరు గెలిచేలాగైతే నాకు ఇంకా అనిపించట్లేదు. సార్ మేము గెలకపోవడమా, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఇక్కడ. నేను చూపిస్తాం కదా. సార్ మేము ఒక్కసారి ఆ కాంట్రాక్ట్ లో సైన్ చేశాక మా మెగా ర్యాంప్ లో మా గేమ్ లో చూడండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది మేము ఏమాత్రం ఆడగలము. విషించాను కూడా మైక్ తెలుసుకుంటే ఖచ్చితంగా ఏం మెగారం పైన గెలిచేస్తాం సార్. తొందరగా కాంటాక్ట్ ఏదో రప్పించండి. ఓడిపోయిన వాళ్ళందరి సంగతి మాకు తెలియదు. మేమైతే ఖచ్చితంగా గెలిచి అయితే చూపిస్తాం. తొందరగా తీసుకురండి. సరే ఇంతలా మాట్లాడుతున్నారు కదా, మీ మెగారాంలో ఏం ఆడతారో నేను కూడా చూస్తాను. మీ మెగారాం చూస్తాను, కానీ నేనైతే ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నా ఫ్లైట్ టైం వచ్చేసింది. నేను ఖచ్చితంగా సీసీ కెమెరాస్ మొత్తం ఫిక్స్ అయి ఉంటాయి మెగారాం అంతా. నేను అలా చూస్తూనే ఉంటాను. ఓకే, అతనైతే మన నగరం చూస్తూనే ఉంటున్నాడు నడిచించాను. మనం అయితే ఖచ్చితంగా సింపుల్ గా గెలిచేస్తాం అనుకో. కానీ నాకు ఈ ర్యాంప్ ఏంట్రా ఇలా ఉంది, ఎంట్రీ ఎటు ఎగ్జిట్ ఎట్రా, బ్యాక్ సైడ్ చూస్తాం మొత్తం ఫైర్ వచ్చేసింది. నాకు తెలిసి మొత్తం తిరిగేసి రావాలనుకుంటా. సరే ఏ కార్ ఎక్కుదాం? ఏ కార్లో ఎక్కుదాం చెప్పు. ఈ కార్ ఏదో బాగున్నట్టుంది, ఈ కార్లో వెళ్దాం. ఎక్కారా? ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. ఎంట్రీ పాయింట్ ఎటు, ఇటా అట. ఓకే అర్థమైంది. ఇప్పుడు ఇలా వెళ్ళి చుట్టూ తిరిగి అటు నుండి వచ్చేది.
అదే ఎండ్ పాయింట్, అంతే. అలాగే గేమ్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఓకే, మొత్తం అయితే తిరిగేసి అయితే వచ్చేయాలి. రూల్స్ అయితే చెప్తాను చూడండి గైస్. స్టార్టింగ్ వచ్చేసి మన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎండింగ్ పాయింట్ అదే. ఆ మధ్యలో ఎక్కడన్నా కింద పడిపోయామంటే ఓడిపోయినట్టే. ఆల్రెడీ మనకన్నా ముందు చాలా మంది వచ్చేసి ఓడిపోయారంట. కార్ అంటే ఎంత వస్తుంది, వామ్మో! ఓడిపోయినా ఉన్నాను, ఎంత పైకి ఎగిరింది. ఇప్పుడు నేను ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. ఆ ముందుకి లైట్ గా వెనక్కి. ఓ పడిపోతాను. బూస్టర్ బూస్టర్ పగించు మైక్ మామ. టైమింగ్ మైక్ మామ నీకు జస్ట్ మిస్సింగ్, కింద పడిపోయాం అనుకున్నా. ఓకే, ఫస్ట్ గా మనం అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికి చాలా టైం అయితే అయిపోయింది. ఓకే, లెట్స్ గో గైస్. వచ్చేసాం. ఇక్కడ కొంచెం స్లో చేయాలి. ఇంకెక్కడ నుండి ఫుల్ బూస్ట్ ఇచ్చేసి ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోవాలి. ఓకే ఓకే ఓకే, లెట్స్ గో గైస్. ఓహో, మొత్తం నగరం నిజంగానే చాలా కష్టంగా ఉంది. బా, కార్ వచ్చేసి స్పీడ్ అయితే కంట్రోల్ అయితే చేసుకోలేకపోతున్నాం. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయితే అయిపోయింది. ఓకే, లెట్స్ గో ఫాస్ట్ ఫాస్ట్. ఈ ఫాస్ట్ సరిపోదు, కార్ స్పీడ్ వచ్చేసి. కానీ కార్స్ అయితే ఇలాంటి మన లాస్ ఏంజల్స్ లో అసలు ఒక్కటి కూడా దొరకదబ్బా. ఏమన్నా స్పీడా. చాలా బూస్టర్స్ కూడా వచ్చాడు. ఎన్నైనా అన్లిమిటెడ్ బూస్టర్స్ అంట. ఓకే, కరెక్ట్ గా సేఫ్ ల్యాండింగ్ అయితే చేసేసాం. ఓకే, ఇంకా చాలా లాంగ్ వే అయితే వచ్చేసాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ మళ్ళీ బూస్టర్స్ వచ్చేసి ఉన్నాయి. ఓకే, ఫుల్ స్పీడ్ అయితే ఇద్దాం. ఓ 3, 2, 1 లెట్స్ గో గైస్. మళ్ళీ వచ్చేసాం. చలో, ఇంకా ఈ ఫుట్బాల్స్ ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అబ్బా. ఈ ఫుట్బాల్స్ తినేద్దాం. అలా ముందుకైతే వెళ్ళిపోతే దగ్గరికి వచ్చేసాం అనుకుంటా గైస్. ఓకే, చాలా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొంచెం ముందుకే ఒక 1 కిలోమీటర్ అనుకుంటా. ఓకే, ఇది ఒకటి చూసుకొని వెళ్ళాలబ్బా ఇవన్నీ, అంతే. ఓహో, అయితే ఇక్కడ కూడా చాలా మంది ఓడిపోయి ఉంటారు. చూసారా గైస్, మొత్తం ఇలా ఫుల్ గా ఇచ్చేసి అక్కడ మాత్రం ఆపేశాడు. మొత్తం ఇదంతా స్కిడ్ అయితే అయిపోతుంది. కార్ వచ్చేసి దానంత అదే డ్రిఫ్ట్ కొట్టేస్తుంది, మనం కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వట్లే. వచ్చేసాం. ఓకే, ఈ నిప్పులు కూడా వచ్చేసాయంటే వచ్చేసినట్టు దగ్గరికి. అబ్బా, అయ్యా, దీన్ని ఆపరేట్ అయితే చేయలేకపోతున్నాను అబ్బా. చాలా స్పీడ్ ఉంది కార్ వచ్చేసి. ఇది తొందరగా వెళ్ళి బూస్టర్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, లెట్స్ గో గైస్. ఇంకొంచెం ముందుకైతే వెళ్తే మొత్తం ఫినిష్ లైన్ అయితే వచ్చేస్తుంది. దిగోండి గైస్, ఇంత ఫినిష్ లైన్ అమ్మంటలే. ఓకే, ఇక్కడ ఫుల్ బూస్ట్ అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ నుండి చాలా స్పీడ్ అయితే కావాలి అది మొత్తం దాటాలంటే. 3. ఓకే, కార్ అయితే చాలా దారుణంగా ఉందబ్బా. వచ్చేసాం గైస్. ఓకే, ఫినిష్ లైన్ అయితే మొత్తానికి చేరుకున్నాం అబ్బా. ఫైనలీ చెప్పాను కదా, మనం అనుకుంటే ఖచ్చితంగా గెలిచేస్తామని. మైక్ మామా, ఇంక మరి వచ్చేసినట్టే ప్లే బై మాన్సన్ మన చేతికి. అవును రాజించాన్, అప్పటికే నాకు ముందే తెలుసు. నాకు ముందే తెలుసు మైక్ మామా, కానీ ఇప్పటికే మనం ట్రాన్స్పోర్ట్ అయిపోవాలి అతను చెప్పిన ప్రకారం అయితే. అతను చెప్పిన ప్రకారం ఏంటంటే గైస్, మనం డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అయితే అయిపోతామంట మొత్తంగా. అది ఎలాగో నాకు కూడా తెలియదు అబ్బా. ఏంటి ఇంకా ట్రాన్స్పోర్ట్ అవ్వట్లేదు, కానీ అబ్బా, మాటలోనే అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అయిపోయాం. మీ కార్ అయితే ఇచ్చేసాడు. ఓకే, అతను ఇంకా ఉన్నాడేమో, అతనికి వెళ్ళి థ్యాంక్స్ అయితే చెప్తాం గైస్. ఓహో, ఏమన్నా ఉందా మ్యాన్షన్ అయితే. ఈ కార్లన్నీ మనమేనంట. ఓహో, చాలా కార్లు అయితే ఉన్నాయి. తొందరగా వచ్చేసి మ్యాన్షన్ కూడా వచ్చేసి చూద్దాం లోపలికి వెళ్ళి. లెట్స్ గో గైస్. ఓకే, చలో, ఇంకా ఏమేమి ఉన్నాయి. ఈ కార్ వచ్చేసి పక్కన ఆపుదాం, లోపలికి వచ్చేసి వెళ్ళి చూద్దాం. ఈ కార్ అయితే లోపలికి ఎలాగో తీసుకెళ్ళడానికి అవుతుంది, మాకు కూడా తెలుసు అనుకో. చెప్తాంలేండి. తొందరగా వెళ్దాం. చలో చలో చలో. డోర్ ఏదంటారు, మీరు మరి ఇంత రాయల్ ఉంచాడబ్బా. మ్యాన్షన్ వచ్చేసి డోర్ ఇదేనా? మరి ఇది కాదు. ఒక్కింటికి ఇన్ని డోర్లు ఎందుకు అబ్బా? లేకపోతే అరే సించాను, నువ్వు లోపల తిరుగు, నేను మొత్తం బయట ఎలా ఉందో చూసేసి వస్తాను, సరేనా? ఓకే మైక్ మామ, సరే, నువ్వు అలాగైతే బయటికి వెళ్ళు. బయట అంతా తిరిగేసారా, నేను లోపల అంతా తిరిగేసి వచ్చేస్తాను. మొత్తం ఎలా ఉందో చూస్తాను ఒకసారి. ఓకే, చలో గాయస్, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏవో సామాన్లు ఉన్నాయి, ట్రాఫీస్, పిల్లి బొమ్మ, ఇంకా ఏవేవో. ఇది వచ్చేసి చిన్న డైనింగ్ రూమ్ లో ఉంది, చాలా చిన్నది. ఇదేదో ఓల్డ్ హౌస్ లో ఉందబ్బా, ఇది ఓల్డ్ రూమ్ లో ఉంది.
ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. పైకి ఎక్కుదామా? ఇవి వచ్చేసి చెట్లు. ఇంకా ఏముంది ఈ రూమ్ లో ఏమున్నాయి? ఓ ఫ్రూట్స్ ఉన్నాయి. ఎవరికి తెలియకుండా తొందరగా ఒక ఆరెంజ్ అయితే వేసేద్దాం. చలో గైస్. ఇంకా ఇంకేమున్నాయి ఈ రూమ్ లో? ఏంటుంటది అంటారు? ఇవి స్టాచ్యూస్ ఉన్నాయి. అబ్బా ఈ రూమ్ లో ఏమున్నాయి? ఈ రూమ్ లో వచ్చేసి డైనింగ్ టేబుల్స్, ఇంకా డ్రింక్స్ ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్స్ లో ఏం పెట్టలేదు అబ్బా. మెజెస్టిక్ అంట. మనమే ఇన్సర్ట్ చేసేద్దాం. ఏముంది, ఏవో ఫొటోస్ పెట్టేద్దాం. ఇప్పుడు వెళ్దాం పైకి, ఏముందో చూద్దాం. ఓ సారీ, మెట్లు ఇవి కాదు కదా. అంతే గాయస్, కొత్త కదా, ఇలాగే ఉంటది. ఇక్కడ కూడా మెజెస్టిక్ 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 బొమ్మలు. ఇంకా ఇదేంటి ఎంత పెద్ద రూమ్ పెట్టి డోర్లు పెట్టలే. ఈ రూమ్ లో ఏముంది? ఒక మంచం, అద్దం, ఇంకా చిన్న చిన్న సామాన్లు. ఇంకా ఇదేదో బొమ్మ భలే ఉంది అబ్బా ఇదైతే. మళ్ళీ వచ్చిన దారిలో వెళ్దాం. ఇదొక అల్లారం క్లాక్ వచ్చేసి ఉంది. ఇటు సైడ్ ఏముంది? హార్స్ బొమ్మ, వరండా ఉంది, సోఫా. ఆహా, ఈ సోఫాలో కూర్చొని అలా బయట వ్యూ అయితే ఎంజాయ్ అయితే చేయడానికంట. ఇంకేముందబ్బా? లాస్ట్ ఫైనల్ రూమ్ మొత్తం తిరిగేసాం. ఓకే, గన్నులు అయితే ఇక్కడ ఉన్నాయి. మీ గన్నులతో పేర్ చేయడం ఎవడన్నా. ఫైనల్ రూమ్ గైస్, ఇందులోకి అయితే వెళ్దాం. అబ్బా సేమ్ అదే రూమ్ లో అయితే ఉంది. అదే మంచం, అదే ఫోటో, అదే లాకర్. ఓకే, రాయల్ మ్యాన్షన్ అయితే బాగుంది, నాకు నచ్చింది అబ్బా. మీకు కూడా నచ్చిందా లేదా అయితే కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, ఇంకా ఇప్పటికే చాలా తిరిగేసాం. పడుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇంకా పడుకొని కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకుందాం. సో గైస్, ఎవరెవరికైతే వీడియో నచ్చిందో అందరూ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.